వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో రేషన్ బియ్యానికి సంబంధించి రేషన్ బియ్యం సన్న బియ్యంగా ఉండాలి అని చెప్పేసి అదే పంపిణీ చేస్తున్నటువంటి క్రమం ఈ మంత్ నుండి స్టార్ట్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యంగా సన్న బియ్యం పంపిణీ చేయడంతో ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, జిల్లా అధికారులు అందరూ కూడా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో లబ్ధిదారుల ఇండ్లకు వెళ్ళి సహపంక్తి భోజనాలు చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బియ్యం సన్న బియ్యంగా రావడం అనేది వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో మరోవైపు ఈ సన్న బియ్యం పంపిణీ అనేది స్టేట్ వర్సెస్ సెంట్రల్ అన్న విధంగా మారుతున్నటువంటి క్రమంలో, అంటే ఈ పంపిణీలో మేము కూడా భాగమైనప్పుడు మా ఫోటోలు ఎందుకు పెట్టరు రేషన్ షాప్ల ముందు అని చెప్పేసి అటు బీజేపీ నేతలు కొన్ని ప్రాంతాల్లో ఆందోళన చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా. సో మాట్లాడదాం, గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు దిలీప్ ఆచారి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. మానవతరాయ్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, డాక్టర్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు ద డిబేట్. దిలీప్ గారు, సన్నబియ్యం కేంద్రమే ఇస్తే గనక మిగతా రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే బండి సంజయ్ గారు అన్నారు ఈ సన్నబియ్యం ఇచ్చేది కేంద్రమే, వీళ్ళు మాత్రం ఫోటోలు వేసుకుంటున్నారు అన్న విధంగా మాట్లాడినటువంటి క్రమంలో అన్ని రాష్ట్రాలకు సన్నబియ్యం వచ్చేది, ఒక తెలంగాణకి వచ్చేదే కాదు కదా. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా కో ప్యానలిస్టులకి మీకు. రోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తూ ఉంది, అందరికీ తెలిసిన విషయమే. మేము ప్రత్యేకంగా చెప్పిన అంశం కాదు, ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు చెప్పిండ్రు. మేము ఈ పథకంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మా భాగస్వామ్యం 10 రూపాయలు, మేము 10 రూపాయలు వెచ్చిస్తున్నాం కిలోకి బియ్యానికి అని చెప్పిరా లేదా? మీరు చూసిండ్రు. మరి 10 రూపాయలకు మార్కెట్లో పోదాము, కిలో బియ్యం వస్తాయా? ఏ విధంగా వస్తాయండి కిలో బియ్యం 10 రూపాయలకి? అంటే కేంద్రం భరిస్తున్నట్టే కదా. మీరు అబద్ధాలని ప్రచారం చేసి ఎన్ని రోజులు ఈ విధంగా కాలం గడపాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు మీకు ఒప్పుకోండి, నిజాయితీ. ఇప్పుడు మేము అల్టిమేట్గా ఏంది, పేదలకు సన్నబియ్యం అందిస్తున్నారు. సన్నబియ్యం అందిస్తే దాంట్లో వచ్చిన నష్టం ఏముంది? లాభము, సంతోషము. మేము కూడా అభినందిస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వము సన్నబియ్యము ఇనిషియేట్ చేసింది అని చెప్పి. మీరు చెప్పండి అదే విషయము. కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామి దీంట్లో. కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం లేకుండా ఎట్లా ఇస్తున్నారు మీరు బియ్యము? ఏ విధంగా ఇస్తున్నారు చెప్పాలి. 10 రూపాయలకి కిలో సన్న బియ్యం వస్తే మార్కెట్లోకి తీసుకొని పోయి మొత్తం దేశం అంతా వస్తాం. కనుక మేము ఏమంటున్నామనంటే మీరు ఈడ ఇస్తున్నారు, ఆడ ఎందుకు ఇవ్వలేదు, దేశం అంతా ఎందుకు ఇవ్వలేదు అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పద్ధతి ఉంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క బియ్యం తింటారు. ఇప్పుడు మనం ఒరిస్సాలో పోయి సన్న బియ్యం ఇస్తే తింటారా? వాళ్ళు దొడ్డు బియ్యమే ఇష్టపడతారు. తమిళనాడులో పోయి దొడ్డు బియ్యం సన్న బియ్యం ఇష్టమంటే తింటారా? వాళ్ళు ఉడికిన బియ్యమే తింటారు, బాయిల్డ్ రైస్ తింటారు తమిళనాడు. కనుక మేము ఏమంటున్నామనంటే ఎక్కడికి ఏది అవసరం ఉంటే వాళ్ళు గోధుమలు తింటారు, బియ్యం తీసుకొని పోయి ఇస్తే మళ్ళీ మిల్లులకే అమ్ముతారు. కనుక మీరు ఈ విధమైన ఒక ఎస్కేప్ విధానాన్ని ఆలోచన చేసి మీరు ప్రజలకు ఏదో ఘనంగా చెప్పుకుంటామని చెప్పి ఆలోచన చేయకండి. కాదండి, 80 కోట్ల మందికి ఈ దేశంలో గడిచిన 5 సంవత్సరాల నుంచి, అంటే కరోనా కాలం నుంచి కేంద్ర ప్రభుత్వము 80 కోట్ల మందికి ఆహార భద్రత కింద 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం ఇస్తుందా లేదా? దాంట్లో భాగమా కాదా తెలంగాణలో ఇచ్చే సన్న బియ్యము? అంతకంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే చెప్పింది, మేమే ఇస్తున్నాం అని చెప్పి. లెక్క జనాలకు కూడా కాదండి, అసలు మామూలుగా ఉన్నటువంటి అందరికీ క్లారిటీ ఉంది. 100% 100 కార్డులు ఉంటే ఎన్ని కార్డులకు సెంట్రల్ నుంచి వస్తాయి, స్టేట్ నుంచి ఎంత పెట్టుకుంటారు, ఎంత పర్సెంటేజ్? మేము అదే చెప్తా ఉన్నాము, ప్రజలకు అందరికీ క్లారిటీ ఉంది, ఎవ్వరూ సందిగ్ధంలో లేరు. ఈ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అనుమానాలు ఉన్నాయి. ఎందుకనంటే వాళ్ళకి తెలుసు బుకాయింపు ధోరణి. గడిచిన 5 సంవత్సరాల కాలం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం 1 రూపాయి ఖర్చు పెట్టింది, మేము 9 రూపాయలు ఖర్చు పెడితే మేమే ఇచ్చినాం అని చెప్పి అప్పుడు చెప్పిండ్రు. ఇప్పుడు వీళ్ళు వచ్చిండ్రు, నిన్నగాక మనం మొదలుపెట్టిర్రు, 10 రూపాయలు ఖర్చు పెడుతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు. 10 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి 40 రూపాయలు 39 రూపాయలు మేము ఖర్చు పెడతా ఉంటే వాళ్ళు ఇస్తలేరు అని చెప్తా ఉన్నారు. కనుక ఈ బుకాయింపు ధోరణి చెల్లదు, ప్రజలకు క్లారిటీ ఉంది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం అందిస్తున్న ఈ బియ్యం పంపిణీలో
మా భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంది, మా ఫోటో కూడా పెట్టాల్సిందే రేషన్ షాప్ దగ్గర అని మానవతరాయ్ గారు, చెప్తాము. మోడీ గారి ఫోటో లేకుండా మేము జరగనీయము. ఇప్పుడు మేము సెంట్రల్ నుంచి సహకారం లేకుండా ప్రతి అయితే రేషన్ షాప్ దగ్గర పోయి బియ్యం చెప్తాం. అనేది వెళ్ళట్లేదు కదా, దానికి కొంచెం జత చేసి యాడ్ చేసి మీరు సన్న బియ్యం వచ్చే విధంగా ప్రయత్నం చేశారు, అది మెచ్చుకోవాల్సిందే. కాకపోతే ఎందుకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు ఎందుకు ఇవ్వట్లేదు అనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మేబీ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు మానవతరాయ్ గారు. హలో, వినిపిస్తోంది, క్లియర్గా ఉంది. అసలు పథకాలు కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. అసలు బియ్యం పేద ప్రజలకు 90 పైసలకి ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు కిలో బియ్యం ఇచ్చారు. అసలు దేశవ్యాప్తంగా ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చి కార్డులు ఇచ్చేసి పేద ప్రజలకు బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక అట్లాంటి మరి దాని మీద ఇక మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వేసుకుంటూ పోదామా? ఆయన అన్ని రాష్ట్రాలు అంటున్నారు, మరి పక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, అక్కడ మరి ఎందుకు అమలు కావట్లేదు? తెలుగు రాష్ట్రమే, అక్కడ కూడా సన్నమే తింటారు ఎక్కువ మంది. దానికి సమానం చెప్పడం అండి, వాళ్ళ భాగస్వామ్య ప్రభుత్వం ఉంది కదా, కూటమి ప్రభుత్వం. ఎందుకండి చేతగాని మాటలు మాట్లాడతారు చర్చల్లో కూర్చొని? దయచేసి వాస్తవాలు మాట్లాడండి. దాని వెనక ఎంత శ్రమ ఉన్నది, సహసిద్ధంగా ఎన్ని ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఎంత, ఇప్పుడు 30 లక్షలు ఎంత దాదాపు సమాజంలో తెలంగాణ జనాభాలో 80% మంది అంటే ఇప్పటి వరకు ఉన్న కార్డుల ప్రకారం 2,35,00,000 మందికి ఇస్తున్నాం. అదే విధంగా రేపు 30 లక్షల కొత్త కార్డులు, గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వకపోతే కొత్త కార్డుల సంఖ్య 30 లక్షలు వచ్చింది. అంటే జాబితాలో పేర్లు మారటం, కొత్త కార్డులు ఇవ్వటం, ఇవన్నీ కలిపితే 30 లక్షలు వచ్చింది. మొత్తం కలిపితే 3,35,00,000 మంది దాకా సంఖ్య వస్తుంది. దేశ జనాభాలో 80% మందికి సన్నబియ్యం తినే అవకాశం కల్పిస్తున్నాం. నేను ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు వెళ్లి ఒక ఇంట్లో పోయి కూర్చొని ఒక పేదల దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళకి కార్డు వచ్చేది, వాళ్ళ ఇంటికి పోయి భోజనం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిండు. ఎంత చెయ్యండి మీరు కూడా, మోడీ గారిని చేయమనండి. ఆ విధంగా ఇంకా తగ్గిమనండి, పేద ప్రజల కోసం ఏమన్నా చేయమనండి. ఫోటోలు పెట్టుకుంటే ఏమొస్తుంది, ఫోటోలు తీసేస్తే ఏమొస్తుంది? ఫోటోలు కాదు కదా, పేదవాడు కడుపు నింపినవా లేదా, ఆ ధైర్య సాహసాలు ఉన్నాయా లేవా? అయితే మానవతరాయ్ గారు, సన్న బియ్యం ఇవ్వడము అక్కడ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, అందరూ కూడా దీన్ని ఆహ్వానిస్తున్నారు, మంచి నిర్ణయం అంటున్నారు, డౌట్ లేదు, మెచ్చుకుంటున్నారు. బట్ ఏంటంటే సెంట్రల్ది ఉంది కదా, వాళ్ళకు కూడా ఆ క్రెడిట్ ఇస్తే అని. ఈవెన్ ఆ రోజు రేషన్ పంపిణీ స్టార్ట్ అయిన రోజు కూడా కొన్ని చోట్ల మీరు చూశారు ఆందోళన, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు సాగింది. ఆలోచన అనేది కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ సంక్షేమ పథకాలు వస్తాయి. అందుకే అంట కాంగ్రెస్ పార్టీలో ఆర్థికవేత్తలు ఉంటారు, అన్నం పెట్టే వాళ్ళు ఉంటారు. ఆ పథకాలన్నీ ఇప్పుడే పేర్లు మార్చారు కానీ ఆ పథకాలు ఇప్పుడే కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు మారినా కాంగ్రెస్ పథకాలే కొనసాగుతున్నాయి. ఇక దానికి వీళ్ళు అసలు పెద్ద శాస్త్రవేత్తలు లేక పథకాలు ఏది కనుక్కున్నది లేదు, ఏం లేదు. మొత్తానికి మా పేర్లు పెట్టాలా, మా ఫోటోలు పెట్టాలని చెప్పి యాగి చేస్తారు. గృహ నిర్మాణం విషయంలో అంతే, దీంట్లో అంతే. అసలు పేదవాడి గూడు కట్టాలన్న ఆలోచనే కాంగ్రెస్ ప్రభుత్వాలది. కాబట్టి ఇందులో సహేతుకం లేదు. ప్రతి రాష్ట్రంలో మరి వేరే రాష్ట్రాలు అక్కడ పెడుతున్నారు ఫోటోలు, ఆడ కూడా దొడ్డు బియ్యం ఉంది. ఏ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు మానవతరాయ్ గారు ఒక క్వశ్చన్ అండి, అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ కొన్ని పథకాలు తీసుకొచ్చినప్పుడు ఇందిరమ్మ ఇండ్లను, రాజీవ్ గృహకల్పన, రకరకాలుగా, అంటే మీరు సెంట్రల్ కు సంబంధించినటువంటి మీ అధిష్టాన నేతలు కూడా పెట్టుకున్నటువంటి సందర్భం ఉంటుందా? ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అనేది కాదు, స్టేట్ వర్సెస్ సెంట్రల్. అదే మేడం, సన్న బియ్య పథకం విషయంలో ఇంత దొడ్డు బియ్యం ఇస్తున్నారు కదా, మరి వేరే స్టేట్ లో ఉన్నాయి, దక్షిణాదిలో వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి, మరి మోడీ ఫోటో వేస్తున్నారా చెప్పండి? ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆధీనంలో ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. ఇక్కడ ఏం నిర్ణయించాలి, ఏది ఎట్లా పంచాలి అనేది పంపిణీ మొత్తం కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. అది దానికి అది బాధ్యత ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరుండి ఆ పథకాన్ని చాలా జాగ్రత్తగా దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి ప్రజలకు పంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం భారం ఉన్నది, కష్టం ఉన్నది, అన్నీ ఉన్నాయి. అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. కాబట్టి దీన్నే మోడీ ఫోటో లేదు, అది లేదు, ఇది కాదు, మోడీ ఫోటో పెడతాం బాజాబ్తా 1,70,000 3 కోట్లు తీసుకురండి తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ప్రాజెక్టు నిధులు తీసుకురండి. ఒక ప్రాజెక్ట్ నిధులు పక్క రాష్ట్రంలో పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చిరి. మీ గొప్పతనం అక్కడ బయటపడుతుంది. అట్లా కాకుండా సన్న బియ్యం పథకం ఈ విధంగా పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ఆ విమర్శలు అంటే ఫోటోల
నమస్తే అండి జ్యోత్స్నా నమస్తే. మేడం గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా సన్నబియ్య పథకాన్ని ప్రారంభించిందో, సరే మంచిదే. ఏ పేదవాడైనా ఇవాళ సన్నబియ్యం తినాలని కోరుకుంటా ఉన్నారు. ఏ రేషన్ షాప్ లో నుంచి దొడ్డు బియ్యం వచ్చినా కూడా మినిమం కొనుగోలు సామర్థ్యం ఉన్న కుటుంబాలు ఏవి కూడా తినే ప్రయత్నం చేస్తలేవు. ఖచ్చితంగా మళ్ళీ అవి మార్కెట్ లోకి వెళ్ళిపోతున్నాయి. షాపులో 80% ఆఫ్ ద రేషన్ కార్డు హోల్డర్స్ ఆ బియ్యాన్ని తిరిగి వేరే షాపుల్లో గానీ కిరాణా షాపుల్లో గానీ అమ్మేసుకుంటున్నారు అనేటువంటిది ప్రభుత్వం చెప్పినటువంటి మాట. సంతోషమే. ప్రభుత్వం ఏదైతే సన్న బియ్యాలకు, సన్న వడ్లకు బోనస్ 500 రూపాయలు ఇచ్చిందో, అట్లాగే దొడ్డు వడ్లకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండే మేడం. ఎందుకంటే ఇప్పుడు కేవలం ప్రభుత్వం సన్న బియ్యం ప్రవేశపెట్టింది కానీ సన్నాలకు ఇచ్చి దొడ్డు బియ్యాన్ని మర్చిపోవడం వల్ల, దొడ్లకు ఇవ్వకపోవడం వల్ల వ్యవసాయంలో ఉన్నటువంటి 60% ఆఫ్ ద ఫార్మర్స్ దొడ్డు బియ్యాన్ని పండించే వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అవసరాలను తీర్చడానికి దత్తాత్రేయ గారు, మాత్రమే ఇక్కడ కాదు. సన్న బియ్యము పంపిణీ చేస్తున్నాం కాబట్టి సన్న బియ్యంకి ఇవ్వడం కాదు, సన్న బియ్యం వేసేట్టు రైతులను ప్రోత్సహించే విధంగా, ఎంకరేజ్ చేసే విధంగానే ఈ బోనస్ అని ఒకటి. మీరు మీరు చాలా మంచిగా అడిగారు. ఎందుకంటే సన్న బియ్యం వేయాలా, సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలనేది ప్రభుత్వ ఇంటెన్షన్. ఉమ్. మరి దొడ్డు బియ్యాలు, దొడ్డు వడ్లు ఇస్తున్నటువంటి రైతులకు సంగతి ఏందండి? మరి వాళ్ళని విస్మరించినట్టేనాగా? వాళ్ళు ఇంక వేయొద్దని చెప్పేసి ప్రభుత్వం సూచాయిగా చెప్పినట్టేనా? దాంతో పాటుగా మిగతా పంటలు కూడా ఉన్నాయి కదా. వాళ్ళు ఇవాళ సోయాబీన్ కి ఇస్తా అని చెప్పిండ్రు, సోయాని మర్చిపోయినరు, పసుపుకి ఇస్తా అన్నారు మర్చిపోయినరు, మిర్చికి ఇస్తామన్నారు మర్చిపోయినరు. దాదాపుగా 16 పంటలకు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తామని చెప్పారు. ఈ రెండింటిని మర్చిపోయినటువంటి ప్రభుత్వం కేవలం సన్న బియ్యాలు ఇచ్చేసి, సన్న బియ్యాలని, సన్న వడ్లు మార్చేసి సన్న బియ్యాన్ని ప్రభుత్వ హాస్టళ్లలో గాని, ప్రజల రేషన్ కార్డులో గాని ప్రవేశపెట్టి ఇవాళ దీన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు తప్ప దీంట్లో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏం లేదు. రాష్ట్రంలో 80% ఆఫ్ ద పీపుల్ సన్న బియ్యమే తింటా ఉన్నారు, ప్రభుత్వం ఇచ్చినకపోయినా. సరే, ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రారంభించింది, ఖచ్చితంగా దాని నుంచి మంచి జరిగితే స్వాగతిద్దాం. కానీ ఇక్కడ ఏంటంటే మేడం, ఇప్పుడు 91 లక్షల కార్డులు ఉన్నాయి దాదాపుగా ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో. 2.82% ఆఫ్ ద పీపుల్ లబ్ధి పొందుతా ఉన్నారు. 2,82 లక్షల పైచీలు. రాష్ట్ర ప్రభుత్వం పైన నెలకు 1 లక్ష అంటే 1,80 లక్షల భారం పడుతా ఉంది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మొత్తమే భరించట్లేదు. ఇది నిజానికి చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమ్మిళితంతో ఉన్నటువంటి పథకం ఇది. సో దీంట్లో రకరకాల కార్డులు ఉన్నాయి, రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విషయం ప్రజలకు మంచి జరుగుతుందంటే మంచి జరగాలని కోరుకుందాము. కానీ ఇక్కడ మాత్రం దీన్ని ఏదో పొలిటిసైజ్ చేసుకోవడం, కేవలం వాళ్ళు ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. బీజేపీ అసలు ఇది మా పథకం అని చెప్పేసి ప్రారంభించింది కాంగ్రెస్ అయితే, బీజేపీ దాంట్లో సందిట్లో సడేమియేలాగా మా పథకం, మేము పైసలు ఖర్చు పెడుతున్నాం, మాకు క్రెడిబిలిటీ రావాలనేటువంటిది ఒకటి. ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినా కూడా రాష్ట్ర ప్రభుత్వాల ఇనిషియేషన్ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. కొన్ని పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వం యొక్క పథకాలకు మంచి స్పందన వస్తే అప్పుడు మాకు కూడా క్రెడిబిలిటీ రావాలని చెప్పేసి తలదూర్చి ఏదో రూపాయి సాయం చేసి క్రెడిబిలిటీ తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి తప్ప, ఇక్కడ ఉన్నటువంటి ఈ పథకంలో మాత్రం దేశవ్యాప్తంగా దాదాపుగా 10,665 కోట్లు ఖర్చు అవుతా ఉంది ప్రతి సంవత్సరానికి. మనము ఏదైతే ఈ రేషన్ షాపుల పంపిణీ విషయంలో అన్న కార్డులు ఒకటి ఉన్నాయి, తర్వాత కామన్ గా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి, పింక్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఇవి విన్నప్పటికీ కూడా ఏ దానికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేషన్ లేకుండా కేంద్రాల వాటా ఏముండదు. ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ప్రవేశపెట్టిందో దీన్ని పూర్తి స్థాయిలో కేవలం ఆరంభ సూరత్వమే కాకుండా ఈ 2-3 రోజులు ప్రవేశపెట్టే మధ్యలో మానేసే ప్రయత్నం చేయకుండా దీర్ఘకాలం కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటాం. ఓకే, దిలీప్ గారు, నేనేమంటున్నా, మానవతరాయ్ గారు ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే ప్రవేశపెట్టినాము అని అంటున్నారు. మేము అదే చెప్తా ఉన్నాము. మీరు ప్రవేశపెట్టినరు, ఒప్పుకుంటున్నాము, మేము కొనసాగిస్తున్నాము, ఒప్పుకోండి. మీరు ప్రవేశపెట్టినామా అని చెప్పి అంటే మీరు ప్రవేశపెట్టినప్పుడేమో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది, మేము కొనసాగిస్తుంటేనేమో కేంద్ర ప్రభుత్వం వాటా లేదు. మానవతరాయ్ గారు, మీ వాయిస్ ఎట్లా కాంట్రడిక్షన్ కాదా ఇది? చెప్పండి. ఇప్పుడు మేము ప్రవేశపెట్టిన కార్యక్రమం ఇదే అని అంటారు దిలీప్ ఆచార్య గారు. అంటే కొన్ని రకాల పథకాలు ఉంటాయి, కేంద్రం నుండి పూర్తి స్థాయిలో అమలు అయ్యేటి ఉన్నాయనుకోండి. ఇప్పుడు పిఎం ఆవాస్ యోజన ఉంది, సో పూర్తి స్థాయిలో మీరు ఎంత ఇస్తారో సో ఆ లెక్కలోనే పూర్తిగా మీ పేరుతోనే వస్తుంది. గ్యాస్ కు సంబంధించి కావచ్చు, కొన్ని పథకాలు ఉన్నాయి, అది పూర్తిగా మీ పేరుతోనే వస్తుంది, అది పూర్తిగా మీరే ఇస్తున్నారు. జ్యోత్స్న గారు, ఈడ అందరము చదువుకున్న విద్యావంతులమే ఉన్నాము. నేనేమంటున్నా, కేంద్ర ప్రభుత్వము గడిచిన 5 సంవత్సరాల నుంచి 80 కోట్ల మందికి 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్న మాట వాస్తవమా కాదా? దాంట్లో తెలంగాణ భాగస్వామ్యా కాదా? తెలంగాణలో ఇస్తున్న 6 కిలోల బియ్యంలో 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ ఉంది కదా. మేము అదే అంటున్నాము. మీరు భేషజాలకు పోకండి అని అంటున్నాము. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు చెప్పండి. ఇప్పుడేమో ఇంతకుముందు ఏమో మానవతరాయ్ గారు కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు మేమే ప్రవేశపెట్టినామని అంటాడు.
మీరే ప్రవేశపెట్టారు మహాప్రభు, మీరు ప్రవేశపెట్టారు, కొనసాగించలేకపోయారు, మేము కొనసాగిస్తూ ఉన్నామని చెప్తా ఉన్నాము, దానికి నిధులు సమకూరుస్తూ ఉన్నామని చెప్తున్నాం. మీరు ఏదైతే బియ్యం సేకరణ చేస్తూ ఉన్నారో రైతుల దగ్గర నుంచి ఒడ్లు సేకరణ చేస్తూ ఉన్నారో అవి కల్లాల నుంచి మిల్లింగ్కి వచ్చే వరకు మీరు ముందు ఇస్తూ ఉన్నారు డబ్బులు. కానీ మీరు తెచ్చిన అప్పు, బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులకి వడ్డీతో సహా దబ్బడము సుతిలి సంచుల కాడికి కూడా మేమే ఇస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. వీళ్ళు మేము ఒడ్లు సేకరించడం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కావవి, కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే మీరు సేకరిస్తా ఉన్నారు. మీరు సేకరించిన తర్వాత మీరు ఎల్ఆర్లు పెడితే మేము డబ్బులు రిలీజ్ చేస్తా ఉన్నాము. మీరు అర్థం కాకుండా మేమే చేస్తున్నాం, మేమే సేకరిస్తున్నాం, మేమే ఇస్తా ఉన్నాం అని చెప్పి ప్రజలను ఎందుకు మభ్య పెడతా ఉన్నారు? ప్రజలకు క్లారిటీ ఉంది, మేము అదే చెప్తా ఉన్నాము. మీరు ప్రవేశపెట్టినరా మేము ప్రవేశపెట్టినరా కాదు, కేంద్ర ప్రభుత్వ పథకం. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నాం. మీరే ప్రవేశపెట్టారు, మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నాం, అది మీరు ఒప్పుకోండి అంటున్నారు. విషయం ఇప్పుడు కాదు మేడం, ఇది సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రంలో అమలు చేసే పథకాలు రాష్ట్రం పేరు మీద జరుగుతాయి. అది రాష్ట్రం గెజిట్ లో ఉంటది అంతే. కానీ ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటొచ్చిందంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఏదైనా పథకం అమలు అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వెంటనే డబ్బులు ఇయ్యదు. ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ లీడర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారి ఫోటో ఆల్మోస్ట్ కంపల్సరీ పెట్టేస్తారు. సో గతంలో మీ ప్రభుత్వమే ఉన్నా కూడా సెంట్రల్ పెట్టినా పెట్టకపోయినా వాళ్ళ ఫొటోస్ ఉంటాయి కాబట్టి సెంట్రల్ స్కీమ్ కింద పరిగణించబడేది. బట్ ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ కాదు కదా, ఇక్కడ కాంగ్రెస్ అక్కడ వర్సెస్ బీజేపీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి మానవతరాయ్ గారు మానవతరాయ్ గారు ఇంకొక విషయం కూడా చెప్పండి. ఉత్తమ్ కుమార్ గారు చెప్పారు కదా 10 రూపాయలు మేము భరిస్తా ఉన్నామని చెప్పి, 10 రూపాయలకు సన్న బియ్యం వస్తాయా చెప్పండి మానవతరాయ్ గారు? 10 రూపాయలు సన్న బియ్యం వస్తాయా, ఏ బియ్యం వస్తాయి, దొడ్డు బియ్యం వస్తాయి, ఇది కాదండి ముచ్చట. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి, పెట్టుకోండి. రాష్ట్ర పథకాలు కానీ ఏవైనా కేంద్రం పైన మాత్రం పరిశీలన ఉంటది, అమలు చేయాల్సిన బాధ్యత అమలు చేసేవాడిది ఉంటది. కానీ ఏదో పైనుంచి నేను ఇస్తున్నా మొత్తం నాదే అంటే కాదు. అది ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పెట్టుకుంటది అంతే. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో పెడుతున్నారా? దొడ్డు బియ్యం పథకంలో పెడుతున్నారా మోడీ ఫోటో? అందరూ పెడతా ఉన్నారు మోడీ ఫోటో, అందరు పెడతా ఉన్నారు. మీరు రేషన్ కార్డు ఇయ్యని కారణం కూడా ఇదే, మోడీ గారి ఫోటో పెట్టాల్సి వస్తుందని కొత్త రేషన్ కార్డు ఇస్తలేరు. సంవత్సరంన్నర కాలం గడుస్తా ఉంది, 15 నెలలు అయింది. కార్యక్రమాల్లో ఉండవు, అధినాయకత్వ ఫోటోలు గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధిత మంత్రుల ఫోటోలు ఉంటాయి, డిప్యూటీ సీఎం ఫోటోలు ఉంటాయి. అంతేగాని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇది పార్టీ కార్యక్రమాలు కాదు. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. పార్టీ కార్యక్రమాలు అన్నప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారి ఫోటో పెట్టమంటున్నాం, మోడీ గారా అమిత్ షా గారా అని చెప్తలేం మేము. ప్రధానమంత్రి గారి ఫోటో, ఈ దేశ ప్రధానమంత్రి గారి ఫోటో అడుగుతున్నాం. అది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం, పెట్టాలా వద్దా అనేది. రేషన్ పంపిణీ అయితే స్టేట్ కు సంబంధించి సెంట్రల్ కు సంబంధించి ఇద్దరి సహకారం లేకుండా రేషన్ బియ్యం అయితే పంపిణీ జరగదు. ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో మాత్రం సన్న బియ్యం ఇనిషియేషన్ అయితే ముందుగా తీసుకున్నారు, అది ఒప్పుకొని తీరాల్సిందే. సో మీకు రావాల్సిన క్రెడిట్ కూడా మీరు అడుగుతున్నారు. ఓకే, ఆ దిశగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది అంటున్నారు. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం.